హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో మనం క్రీమ్ కానీ బీటర్ కానీ ఏమీ లేకుండా సింపుల్గా మనం చాలా టేస్టీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక కప్పులో కొద్దిగా మిల్క్ తీసుకుని దానిలో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసి దీనిని మనం పక్కన పెట్టుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం చాక్లెట్ బిస్కెట్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను బోర్బన్ తీసుకున్నాను. వీటిని మనం మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. నేను 1 ఫుల్ ప్యాకెట్ యాడ్ చేశాను. దీన్ని ఫైన్గా ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మిల్క్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్ పౌడర్ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు ఇది ఇంకొంచెం స్మూత్గా అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. బిస్కెట్స్ షుగర్ ఉన్నప్పటికీ మనం ఇంకొంచెం షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేశాను. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఇలా మనకి స్మూత్గా రావాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలాంటి కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదన్నా పెట్టి అప్పుడు మనం క్లోజ్ చేసుకున్నట్లయితే ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి, ఇది మనకి కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ అదే జార్లో ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఇంకోసారి బ్లెండ్ చేయడం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఇంకా సాఫ్ట్ టెక్స్చర్ అయితే మనకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కంటైనర్లోకి తిరిగి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం దీనికి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనేవి యూజ్ చేయాలి. సేమ్ మనం ఇందాక ఎలా అయితే క్లోజ్ చేస్తామో అలాగే క్లోజ్ చేసేసి దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. అట్లీస్ట్ 8 అవర్స్ అయినా పెట్టుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, మన చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేశాను. ఫైనల్గా చాక్లెట్ సిరప్తో కూడా గార్నిష్ చేసుకుందాం. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.